చేయుదము అన్న పాటను పాడి మన గొప్ప దేవుణ్ణి ఆరాధించి ఆయన్ని మహిమపరుద్దామా? ఉత్సాహగానము చేసెదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసెదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానము చేసెదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసెదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి, వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి, వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానము చేసెదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసెదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. ఆత్మీయ ఆరాధనలు జరుగుతున్నవి, ఇవన్నీ వాగ్దాన ఫలములుగా, ఆత్మాభిషేకము సమృద్ధిగా పొంది ఆత్మీయ వరములు అనుభవించెదము. ఆత్మీయ ఆరాధనలు జరుగుతున్నవి, ఇవన్నీ వాగ్దాన ఫలములుగా, ఆత్మాభిషేకము సమృద్ధిగా పొంది ఆత్మీయ వరములు అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానము చేసెదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసెదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. వాగ్దాన దేశము పితరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయన, వాగ్దాన దేశము పితరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయన. జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేం అనుభవించెదము. జయించిన వారమై అర్హత పొంది నూతన
యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. హల్లెలూయా. అలాగే మనమందరము కూడా నిల్చున్న వారమై దేవుని వైపు మాత్రమే చూద్దాం. మన రెండు చేతులు పైకెత్తుదాం, ఆయన వైపు చూద్దాం. మనల్ని కాచి కాపాడే దేవుడు, మనల్ని పోషించే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు మన మధ్యలో ఉంటున్నాడు. అటువంటి దేవుణ్ణి ఆరాధించే సమయం గనుక మన నోళ్లను విప్పి, ఆయనకు ఎన్నో నామములు కలవు, ఆ నామములతో ఆయన్ని స్తుతించి ఆయన్ని ఆరాధిద్దాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నోళ్ళు తెరుద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. హల్లెలూయా. మీకే స్తోత్రములు నాయన, మీకే స్తోత్రములు నా తండ్రి. దహించు అగ్ని మీకు స్తోత్రములు ప్రభువా. భూలోక న్యాయాధిపతి మీకే స్తోత్రములు. సర్వశక్తి కలిగినటువంటి రాజా మీకే స్తోత్రములు. స్వస్థపరచు నా తండ్రి మీకే స్తోత్రములు. ప్రేమ స్వరూపి మీకే స్తోత్రములు. రోషము కలిగిన దేవా, ఆశ్రయ దుర్గమా యెహోవా, పరిశుద్ధుడా మీకే స్తోత్రములు. చూచుచున్న దేవా, నమ్మదగిన దేవా, కృప కలిగిన వాడా, సుందరుడా, సృష్టికర్త నీకే స్తోత్రములు. నా బలమా, సర్వోన్నతునగు దేవుడా, శ్రీమంతుడా యెహోవా, దయాళుడా మీకే స్తోత్రములు. విశ్వాసమునకు కర్త, దేవుని గొర్రెపిల్ల, సరిపోయిన వాడవు నీవు యెహోవా, అందరికి ఉపకారివి నీవు నాయన. మా మార్గము, మా జీవము, మా సత్యము, మా వెలుగు మీరైనందులకు మీకు స్తోత్రములు నా తండ్రి. మా మంచి కాపరి మీకే స్తోత్రములు నాయన. మా తండ్రి నాయన, నిత్య ఆశ్రయ దుర్గము నీవు నా తండ్రి. క్షమించుటకు సిద్ధమైన దేవా, దయావాత్సల్యతలు కలిగినటువంటి నా తండ్రి, దీర్ఘశాంతమును బహుకృపయు కలిగినటువంటి యేసయ్య, మహాదేవా మా దేవా మీకే స్తోత్రములు నాయన. భయంకరుడైనటువంటి గొప్ప దేవా, నిబంధనను స్థిరపరచువాడా, నేను ఉన్నవాడను, మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, సజీవుడైన వాడనని సెలవిచ్చినటువంటి నా తండ్రి, మీకే స్తోత్రములు ప్రభువా, మీకే స్తోత్రములు నాయన. గుండె చెదిరిన వారిని బాగు చేయు నా తండ్రి, బలమిచ్చు నా తండ్రి. హృదయ పరిశోధకుడు నీవు నాయన, చూచుచున్న దేవుడవు నీవు, నమ్మదగిన దేవుడవు నీవు నా తండ్రి. ప్రభువా యెహోవా రాఫా మీకే స్తోత్రములు. యెహోవా షమ్మా మీకే స్తోత్రములు. యెహోవా ఈరే మీకే స్తోత్రములు. యెహోవా ఎలలా మీకే స్తోత్రములు. యెహోవా సిడికేను మీకే స్తోత్రములు. యెహోవా కాదేశ్ మీకే స్తోత్రములు. యెహోవా షాలోమ్ మీకే స్తోత్రములు నాయన. షారోను పుష్పమా మీకే స్తోత్రములు నా తండ్రి. అందాల తారా మీకే స్తోత్రములు ప్రభువా. 10,000 అతి సుందరుడా, అతి కాంక్షణీయుడా మీకే స్తోత్రములు నా తండ్రి. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని 10,000 దూతల చేత నిత్యము కొన్ని ఆడబడుచున్నటువంటి నా తండ్రి మీకే స్తోత్రములు ప్రభువా. కుడి చేత 7 నక్షత్రములను పట్టుకున్న వాడా, మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ముఖము కలిగినటువంటి నా తండ్రి మీకే స్తోత్రములు ప్రభువా. అపరంజి వంటి పాదములు కలిగిన నా తండ్రి, అగ్ని జ్వాలల వంటి నేత్రములు గలవాడా మీకే స్తోత్రములు ప్రభువా. తెల్లని ఉనిని పోలిన తల వెంట్రుకలు కలిగినటువంటి నా తండ్రి మీకే స్తోత్రములు ప్రభువా. ప్రతి విధమైన వ్యాధిని, ప్రతి విధమైన రోగమును స్వస్థపరచు నా తండ్రి మీకే స్తోత్రములు ప్రభువా, మీకే స్తోత్రములు ప్రభువా. మాకు తోడుగా ఉన్న దేవా, మీ యొక్క కృపతో మమ్మల్ని నింపుతున్న నా తండ్రి మీకే స్తోత్రములు ప్రభువా. వాక్యము చే సరిచేయు నా తండ్రి,
వాక్యముతో తండ్రి నాయన ప్రభా బ్రతికించు వాడవు నీవు నా తండ్రి. మీకు స్తోత్రములు ప్రభా. బండను బద్దలు చేయి సుత్త వంటి వాక్యము కలిగిన వాడవు నీవు నా తండ్రి. ప్రభువా నా యేసయ్యా, మాకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములన్నింటినీ సరాళము చేయువాడా మీకే స్తోత్రములు నాయన. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మమ్మల్ని పిలిచిన వాడా మీకే స్తోత్రములు ప్రభువా, మీకే స్తోత్రములు నా తండ్రి. మా కొరకై ప్రాణం పెట్టిన నా తండ్రి, మా కొరకై తిరిగి రానైనటువంటి ఓ మెస్సయ్యా మీకే స్తోత్రములు ప్రభువా. నా తండ్రి నాయన ప్రభువా, మా దేవాది దేవా మీకే స్తోత్రములు. మా పాప భారములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల మీకే స్తోత్రములు. మా బండ మీకే స్తోత్రములు నా తండ్రి. కన్నీటిని తుడుచువాడా, అంగలార్పును నాట్యముగా మార్చు నా తండ్రి. మా చేతి పనిని ఆశీర్వదించు దేవుడవు, చేతులెత్తి మమ్మల్ని దీవించు దేవుడవు, ఏకాంగులను సంసారులుగా చేయి వాడవు నీవు నా తండ్రి. గర్భము తెరచువాడా, గర్భము మూయవాడా మీకే స్తోత్రములు నాయన, మీకే స్తోత్రములు నా తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా మీకే స్తోత్రములు, పరిశుద్ధమైన వాడా మీకే స్తోత్రములు నా తండ్రి. నమ్మదగిన దేవుడవు నీవు మాత్రమే నా తండ్రి, మీకే స్తోత్రములు ప్రభువా. తైలము వంటి పరిశుద్ధాత్మ, వస్త్రం వంటి పరిశుద్ధాత్మ, ముద్ర వంటి పరిశుద్ధాత్మ, గాలి వంటి పరిశుద్ధాత్మ, తైలం వంటి పరిశుద్ధాత్మ మీకే స్తోత్రములు నాయన. నిరీక్షణకర్త మా తండ్రి, మా దేవా యేసయ్యా మీకే స్తోత్రములు. నా తల్లి, నా తండ్రి, నా దైవము, మా నా స్నేహితుడా, నా విమోచకుడా మీకే స్తోత్రములు నా తండ్రి. We thank and we praise you Lord, we worship you Master, we adore you Lord Jesus, beautiful God. Thank you Lord for your wonderful presence, mighty God. Thank you Lord, we love you Lord Jesus, we love you Master, we love you Father, we love you my friend, we love you Daddy. Thank you Master, thank you Lord Jesus for your presence, mighty God. మమ్మల్ని తాకిన దేవా మీకే స్తోత్రం. నా బలమంతా నీవేనయ్యా మీకే స్తోత్రములు. నా శక్తి నీవేనయ్యా మీకే స్తోత్రములు. నా జీవం, నా ఊపిరి, నా సర్వస్వం నీవేనయ్యా మీకే స్తోత్రం ప్రభా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్ ఫర్ ఎవ్రీథింగ్ మాస్టర్. ఒక నిమిషం మౌనముగా మన గొప్ప దేవుణ్ణి ఆరాధిద్దామా? దాటిపోచున్నవి నా ఆశలు, నా కలలనే వెంబడించుచుంటిని. ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతిని. ఏనాడు కూలిపోదునో ఎరుగకుంటిని. నా మరణ రోదన ఆలకించుమో ప్రభు. మరల నన్ను నూతనముగా చిగురు వేయని. నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము. దేవాయి భూమిని వేడుగడియ నాకు చూపుము. ఇంకొంతకాలము ఆయుష్షు పెంచుము. నా బ్రతుకు మార్చుకొందును సమయము నిన్ను. నీ పిలుపు నేను మరచితి, నా పరుగులో నిలసితి. నా స్వార్థము, నా పాపము పతన స్థితికి చేర్చెను. నా అంతమెటుల నుండును భయము పుట్టుచున్నది. దేవా నన్ను మన్నించుము, నా బ్రతుకు మార్చుము. యేసుని చేతికి ఇక లొంగిపోదును. విశేషముగా రూపించుము నా శేష జీవితం. నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము.
మీకు స్తోత్రం నా తండ్రి. నా యొక్క పరుగులో నేను పరుగెడుతున్నానేమో ప్రభువా, మీ యొక్క చిత్తాన్ని గ్రహించలేక ఉంటున్నానేమో ప్రభువా, మీ యొక్క మార్గాన్ని తెలుసుకోలేకపోతున్నానేమో ప్రభువా, మిమ్మల్ని విడిచి నా తండ్రి దూరంగా ఉంటున్నానేమో ప్రభువా, నా తండ్రి మీ మాటలు నేను వినక ఉంటున్నానేమో ప్రభువా, నేను తొలగిపోతున్నానేమో ప్రభువా. నా తండ్రి నన్ను పట్టుకో యేసయ్యా, నన్ను పట్టుకో, నన్ను పట్టుకో నా తండ్రి. నేను పాపిని నాయన, ఎందుకు పనికిరాని దాన్ని నాయన, నీచమైన దానిని నా తండ్రి. ప్రభువా, ఈ దినము నేను సజీవురాలనే ఉన్నానంటే అది కేవలం మీ యొక్క ఉచితమైన కృప మాత్రమే నా తండ్రి. ఎందరో ఈ దినాన్ని చూడలేకపోయి ఉంటున్నారు నాయన. తండ్రి నాయన, మీ మహిమను నా తండ్రి నేను కనుగొనలేక నా తండ్రి నాయన ప్రభువా దూరముగా పడగెడుతున్నాను ప్రభువా. మీ యొక్క విలువ నేను తెలుసుకోలేకపోతున్నాను నాయన. మీ యొక్క భయము లేదు నా తండ్రి. ప్రభువా కరుణించండి, మా పాపములను క్షమించండి యేసయ్యా. మమ్మల్ని పట్టుకొనండి, మీ యొక్క చేతితో మమ్మల్ని పట్టుకొని నడిపించండి నాయన. పరిశుద్ధుడా, మమ్మల్ని పరిశుద్ధపరచండి. పరిశుద్ధులుగా మేము జీవించుటకు మాకు సహాయమును దయచేయండి. మీ యొక్క రక్తముతో కడగండి నాయన. మీ వంటి మనసు కలిగిన వారమై మీ యొక్క మార్గములో మేము నడుచుటకు సహాయం దయచేయండి. రానున్న దినములు ఎంతో భయంకరమైనవి ప్రభువా. ఈ యొక్క లోక మాలిన్యం అంటుకొనకుండా కాపాడండి నా తండ్రి. మీ యొక్క పరిశుద్ధ అగ్ని కంచెను మా చుట్టూ వేయండి ప్రభువా. నా తండ్రి, మీ యొక్క సహాయం మాకెంత అవసరము నాయన. మీ యొక్క తోడు నీడ భద్రత మాకు కావాలి నా తండ్రి. ఎందుకంటే మీరు లేకపోతే మేము లేదు నా తండ్రి. మీ కృప లేనిదే మేము బ్రతకలేము నా తండ్రి. ఈ లోకములో మీ యొక్క రెండవ రాకడ సమీపంలో ఉంటుండగా మేమందరము కూడా మీ వైపు చూస్తూ మీ కొరకు మేము పాటుపడి నా తండ్రి మీ కార్యములు చేస్తూ మీతో పాటు మేము ఎత్తబడుటకు మాకు సహాయం దయచేయండి. అటువంటి సిద్ధపాటు మనసును మాకు దయచేయండి, పట్టుదలను దయచేయండి. మీకే స్తోత్రాలు, మీకే వందనాలు చెల్లించుకుంటూ నా తండ్రి స్తుతులకు పాత్రుడా, ఆరాధనకు యోగ్యుడా, ఎన్ని కోట్ల నామములతో మిమ్మల్ని స్తుతించిన ఆ స్తుతులు సరిపోదని ఒప్పుకుంటున్నాం ప్రభువా. కొద్ది స్తుతులతో మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, మహిమపరచడానికి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకే కోట్లాది కోట్లాది వందనాలు చెల్లించుకుంటూ ఈ స్తుతి ఆరాధన మీకే సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. శక్తివంతమైన ఆరాధనలో నడిపించిన పాస్టమ్మ గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాము. మరి తదుపరి వాక్యం చదవడానికి పరిశుద్ధ లేఖనాలు మొదటి వాక్యంగా ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు సహోదరి జ్యోతిని చదవాల్సిందిగా కోరుచున్నాము.
అందరికీ ప్రభునామల వందనాలు. ఈరోజు దేవుడు మన కొరకు ఏర్పరిచిన వాక్య భాగము ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయము 1 నుండి 5 వచనాల వరకు. మోషే మోయాబు మైదానం నుండి ఎరుకో ఎదుటనున్న పిస్కా కొండ వరకు పోయి నెబో శిఖరమునకెక్కెను. అప్పుడు యెహోవా దాను వరకు గిలాదు దేశమంతయు నాఫ్తాలి దేశమంతయు ఎఫ్రాయిము మనష్యల దేశమును పశ్చిమ సముద్రం వరకు యూదా దేశమంతయు దక్షిణ దేశమును సోయారు వరకు ఈత చెట్లు గల ఎరుకోలోయ చుట్టూ మైదానమును అతనికి చూపించెను. మరియు యెహోవా అతనితో ఇట్లనెను, నీ సంతానము నీకు ఇచ్చేదనని అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు నేను ప్రమాణం చేసిన దేశము ఇదే. కన్నులార నిన్ను దాని చూడనిచ్చితిని గాని నీవు నది దాటి అక్కడికి వెళ్ళకూడదు. యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట ఇచ్చిన మోయాబు దేశంలో మృతి పొందెను. ఈ కొద్ది వాక్యము దేవుడు తన వెనుకలో దీవించునుగాక. ఆమేన్. వాక్యం చదివి వినిపించిన సహోదరికి వందనాలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా 2వ వాక్య పఠనము లూకా సువార్త 6వ అధ్యాయము 46 నుండి 49 వరకు సిస్టర్ నవనీత గారు వచ్చి చదవాల్సిందిగా కోరుచున్నాము. సిస్టర్ నవనీత. లూకా సువార్త 6వ అధ్యాయము 46 నుండి 49 వరకు వచనాలు. ప్రైజ్ ద లార్డ్. లూకా సువార్త 6వ అధ్యాయము 46 నుంచి 49 వరకు చదువుకుందాం. నేను చెప్పు మాట ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును ఎవని పోలి ఉండునో మీకు తెలియజేతును. వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలియుండును. వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటిని పడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాని కదలింప లేకపోయెను. అయితే నా మాట వినియు చేయన వాడు పునాది వెనుక నేల మీద ఇల్లు కట్టిన వాని పోలి ఉండును. ప్రవాహము దాని మీద వడిగా కొట్టగానే అది కూలి పడెను. ఆ ఇంటి పాటు గొప్పదని చెప్పెను. చదవబడిన వాక్యం దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. వాక్యం చదివిన సహోదరికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా వాక్యం కొరకు ప్రార్థించవలసిందిగా సహోదరి ఎలిజబెత్ జోసెఫ్ గారిని కోరుచున్నాము. వాక్యం కొరకు ప్రార్థన. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. చెరువచ్చిన అందరికీ ప్రభు నామాన వందనాలు తెలియజేసుకుంటున్నాను. తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లేదుంటే మనము ప్రార్థించుకుందాము. కృపా కనికరం గల గొప్ప దేవ, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారం కలిగిన మా తండ్రి, నీ ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. గత పునరుద్ధాన దినము నుండి నేటి పునరుద్ధాన దినం వరకు నన్ను మమ్మల్ని ఈ రీతిగా సజీవులకులో ఉంచి నీ సన్నిధానములో నీ సముఖములో చిన్న మందగా సమకూర్చబడి ఈ రీతిగా అబ్బా తండ్రి అని మొరపెట్టడానికి మీరిచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి అవకాశాన్ని బట్టి మీకు హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను నా తండ్రి. అయా పాటల ద్వారా మీరు మహిమ పొందారు, నీకు స్తోత్రాలు. ఆరాధనలో మీరుండి నీ ఆత్మ సంచారమును మా మధ్యలో జరిగించారు, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. అయా దయగల దేవుడవు తండ్రి, కనికర సంపన్నుడవు, కృపా సత్య సంపూర్ణుడా, నీకు స్తోత్రాలు.
అయ్యా నాయన ప్రభా చేరువచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు. నీ దైవదాసులు మా కొరకు నాయన ఏ వాక్కును ఏర్పాటు చేసి సిద్ధపరిచినైనా మాకు విత్తనై ఉంటూ ఉన్నారో మీ దాసులను మీరు మరుగుపరుచుకొని మీ నోటి బూరగా మీరు వాడుకొనండి. మీ దాసుల చుట్టూ మీ అగ్ని కంచె వేయండి. వాక్కు వెంబడి వాక్కును, వచనం వెంబడి వచనమును మాకును దయచేయండి తండ్రి. అయ్యా వినగలిగే చెవులను, గ్రహించగలిగే మనసును మాకును దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. అనేకులు రాలేకపోయినప్పటికీ నాయన మరి యొక్క తరుణాన్ని వారికి అనుగ్రహించండి అయ్యా. మరి అవకాశం ఉండి రాలేని బిడ్డలను కూడా మీరు ప్రేరేపించి అయ్యా వారిని నడిపించమని నీ పాద సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాము. చేరువచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున మీరు జ్ఞాపకము చేసుకొని అయ్యా ఏ ఒక్కరు కూడా ఖాళీ హృదయాలతో వెళ్ళకుండానట్లుగా నీ జీవం గల వాక్కు చేత హృదయమును నింపుకొని తెప్పరిలో చేసుకున్నట్లుగా మీరే నైనా కృప చూపించి నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకుంటారని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామంలో నేను ప్రార్థించి స్తుతించి బ్రతిమిలాడి అడిగి వేడుకొంచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వాక్యం కొరకు ప్రార్థించిన సహోదరికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ లోకంలో బ్రతకడానికి మనకి శారీరకంగా బలము శక్తి కావాలి కదా. మరి దాని గురించి ఎంతెంతో ప్రయాసపడుతుంటాము, మంచి మంచి ఆహార పదార్థాలు సేకరిస్తూ ఉంటాము. మరి అంతకంటే మించి మనకి అంతకంటే మించి ఆత్మీయ శక్తి బలం కావాలి కాబట్టి మరి అది ఎలా వస్తుందంటే దేవుడు వాక్యం వలన. మరి దేవుడు వాక్యము సూటిగా మరి 2 అంచుల ఖడ్గము కంటే వాడిగలదిగా మరి వాక్యం చెబుతుంది. నిజమే, అది ఎవరి కోసమో కాదు. ఈ దినాన మీరు మరి ఏ ఉద్దేశంతో సన్నిధానానికి వచ్చారో దేవుడి సన్నిధికి మరి ప్రతి ఒక్కరు హృదయాలు తెరవబడి ఆ వాక్యం నా కొరకే కావచ్చు, దేవుడు నాతోనే సూటిగా మాట్లాడుతున్నాడని భావించి ప్రతి ఒక్కరు దేవుడు ప్రతి మాటను కూడా జాగ్రత్తగా వినాలని కోరుచున్నాను. ఈ యొక్క ముఖ్యమైన సమయాన్ని పాస్టర్ గారికి అప్పచెప్తున్నాను. వాక్యం బోధించాల్సిందిగా పాస్టర్ గారిని ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఉదయకాలన కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, అలాగే మనతో పాటు లైవ్లో ప్రతి వారం లాగానే అనేకమైనటువంటి దేశ విదేశాల నుంచి అలాగే మన ప్రాంతాల నుంచి కూడా లైవ్లో సహవాసం చేస్తున్నటువంటి దేవుని ప్రియబిడ్డలకు కూడా పేరు పేరున వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుని యొక్క సన్నిధికి వచ్చినటువంటి మనతో ఈ ఉదయకాలన దేవుడు స్పష్టంగా మాట్లాడాలని నేను కోరుతూ ఆయన నా మనస్సులో ఉంచినటువంటి తలంపులను బట్టి గత కొన్ని దినములుగా మరి పరిశుద్ధాత్మ ప్రేరేపణతో సిద్ధపడుతున్నటువంటి మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉంటున్నాను. దేవుని యొక్క మాటలు ప్రతి వారము ఏదో విధంగా మనలోనికి వెళుతూ ఉన్నాయి. అనేక విధాలుగా దేవుని మాటలు మనం వింటూ ఉన్నాం. బైబిల్లో చదువుతాం, రేడియోలో వింటాము, టీవీల్లో చూస్తాము, అలాగే సీడీల్లో పెట్టుకొని కార్లలో వెళుతున్నప్పుడు కూడా వింటాం. కొంతమంది మొబైల్ ఫోన్స్లో కూడా వారికి ఉన్నటువంటి సౌకర్యాన్ని బట్టి దేవుని మాటలు వింటూ ఉంటారు. అయితే ప్రతిరోజు ఆకలి వేసినప్పుడు అన్నం తినడం, దాహం వేసినప్పుడు నీళ్లు తాగడము ఏ విధంగా అయితే ఒక యాంత్రికమైనటువంటి అలవాటుగా మారిపోయిందో, దేవుని మాటలు వాక్యాలు వినడం కూడా ఒక యాంత్రికమైనటువంటి అలవాటుగా క్రైస్తవులకి మారిపోయింది. అంటే ఇట్స్ మోర్ ఆఫ్ అ ప్రాక్టీస్ దాన్ ఆఫ్ అ నెసెసిటీ. ఒక అలవాటు చొప్పున వాస్తవానికి చాలామందికి 3 పూటలు తినాలన్నప్పుడు ఆకలి వేయకున్నా కూడా మధ్యాహ్నం భోజనం తినాలంటే మధ్యాహ్నం భోజనం తినాలి, రాత్రి భోజనం తినాలంటే రాత్రి భోజనం తినాలి. అలా తినేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే దేవుని వాక్యాన్ని కూడా అలా యాంత్రికంగా వినేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రియులారా, నేను మీనమేషాలు లెక్కించి మీకు ఏదో కథలు చెప్పి కహానీలు చెప్పి మభ్యపెట్టాలనే ఆశతో ఎప్పుడు కూడా ఇక్కడ వాక్యాలు చెప్పలేదు. మన సంఘంలో దేవుని సత్యవాక్కును ఎల్లప్పుడూ బోధించాలని, బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, గద్దింపు వాక్యము చేత సంఘాన్ని బలపరిచి దేవుని రాకడ కొరకు సిద్ధపరచాలన్నదే నా యొక్క తాపత్రయం అంతా కూడా మీకు తెలుసు. దుర్దినాల్లో ఉంటున్నామని, అపాయకరమైనటువంటి సమయములు రానే వచ్చాయని, ప్రభు యొక్క 2వ రాకడ సమయం ఆసన్నమైనదని పలుమార్లు నేను మీకు జ్ఞాపకం చేస్తూనే వస్తున్నాను. జ్ఞానం కలిగినటువంటి వాడు వివేచించి ఆలోచన చేసినప్పుడు ప్రపంచంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి పరిణామాలు చూసినప్పుడు ఏ సమయంలో ఏం జరుగుతుందో, ప్రపంచం ఎటు వెళుతుందో,
మన దేశ పరిస్థితి ఎలా ఉంటుందో, క్రైస్తవులకు రానున్న దినముల్లో దేవుణ్ణి ఆరాధించుకునే స్వాతంత్రం ఉంటుందా, మందిరాలకు వెళ్ళగలుగుతామా, మనం ఈ విధంగా స్వేచ్ఛగా పాటలు పాడుకోగలుగుతామా, వాక్యాలు చదువుకోగలుగుతామా, అసలు బైబిల్ కూడా మనం పట్టుకొని తిరగలుగుతామా అనేటువంటి ప్రశ్న మనకు ఉత్పన్నం అవ్వాలి. అయితే చాలామంది ఇంకా చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ప్రపంచంలో శరవేగంగా పరిస్థితులు మారిపోతున్నాయి, కానీ క్రైస్తవులు మాత్రము మార్పు చెందని వారుగానే ఉంటున్నారు. అందుకని ఉదయకాలంలో దేవుడు కొన్ని మాటలు నా హృదయంలో ఉంచాడు. ఆ మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతుంటున్నాను. నేను ప్రతిసారి చెప్తాను, దేవుని మాటలు చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా పొల్లైనా పోకుండా చదవండి. ఎందుకంటే ఒక్క పొల్లు పోయినా కూడా ఆ వాక్యపు అర్థమే మారిపోతుంది. ప్రకటన గ్రంథం చివరి అధ్యాయంలో కూడా చూస్తాం కదా, ఈ మాటలకు ఎవడన్నా అధికంగా జోడించినా దాని నుంచి తీసివేసినా కానీ బైబిల్ గ్రంథంలో ఉండే తెగుళ్ళన్నీ వాడికి వస్తాయి. కాబట్టి తెగుళ్ళు రావాలనుకునేటువంటి వారు అజాగ్రత్తగా చదవచ్చు, రాకూడదు నేను ఆరోగ్యంగా ఉండాలనుకునేటువంటి వారు జాగ్రత్తగా చదవాలి. దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా, తొందర లేకుండా, నెమ్మదిగా, నిదానంగా అయినా పర్వాలేదు కానీ స్పష్టంగా ఒక్కొక్క పదాన్ని చదవాలి. ప్రియులారా, లూకాసు వార్త 6వ అధ్యాయంలో 46వ వచనంలో ప్రభు అయినటువంటి యేసు పలికినటువంటి ఒక మాటను ఆధారం చేసుకుని నేటి వాక్యంలోనికి మిమ్మల్ని తీసుకువెళ్ళాలని ఆశపడుతుంటున్నాను. లూకా 6:46, లూక్ చాప్టర్ 6 verse 46లో, నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? యేసు ప్రభు ఈ మాట ఇక్కడ ఒకసారి మాత్రమే పలకలేదు. ఇదే మాట పలుమార్లు తన శిష్యులతో, ఆయన వెంబడించినటువంటి వారితో పలు సందర్భాల్లో వాడారు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 21వ వచనంలో కూడా ప్రభువా ప్రభువా నన్ను పిలిచి ప్రతివాడు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించాడు, కానీ నా తండ్రి చిత్తాన్ని జరిగించువాడు మాత్రమే ప్రవేశిస్తాడని చెబుతాడు. ఎందుకు ప్రభు ఈ మాటకి ఇంత ప్రిఫరెన్స్, ఇంత ఇంపార్టెన్స్, ఇంత ప్రామినెన్స్, ఇంత సిగ్నిఫికెన్స్ ఇస్తున్నారు అని మనం చూసినప్పుడు, చాలామంది ప్రభువా ప్రభువా అని పిలిచేవారు ఉంటారు. ఇదే నోటితో దేవుని స్తుతిస్తారు, అదే నోటితో ఇతరులను దూషిస్తారు. ఇదే నోటితో దేవుని సన్నిధిలో హల్లెలూయా అంటారు, అదే నోటితో బయటికి వెళ్ళిన తర్వాత ఎలవయ్య అంటారు. కాబట్టి రకరకాలుగా ప్రవర్తించేటువంటి మనుషులు ఉన్నారు. కాబట్టి అటువంటి మనుషులను ఉద్దేశించి ఉదయకాలంలో ప్రభు మాట్లాడినటువంటి మాటలు దేవుడు మన జ్ఞానానికి, జ్ఞాపకానికి తీసుకొస్తుంటున్నాడు. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? అసలు ప్రభు అనేటువంటి పదానికి గతంలో కూడా మీకు అర్థం చెప్పాను. ప్రభు అంటే ఎవరు? మన మీద ప్రభుత్వం చేయవాడు ప్రభు. మన దేశానికి ఒక ప్రభుత్వం ఉంది, రాష్ట్రానికి ఒక ప్రభుత్వం ఉంది. వారు మన మీద ప్రభుత్వం చేస్తారు. మనం వాళ్ళని ఓటేసి మనం నెగ్గించుకున్నాం, గెలిపించుకున్నాం. వాళ్ళు మనకు నాయకులుగా ఉండాలి, పరిపాలించాలి. ఇట్స్ అనదర్ థింగ్, వాళ్ళు ఏ విధంగా పరిపాలన చేస్తున్నారు, సరిగా చేస్తున్నారా లేదా, అన్యాయంగా చేస్తున్నారా, న్యాయంగా చేస్తున్నారా, అది మరో విషయం. కానీ ప్రభుత్వానికి మనము చచ్చినట్టు లోబడి ఉండాలి. వాళ్ళకి ఎదురు తిరగలుగుతామా? తిరిగితే ఏమవుతుంది? సెడిషన్ కేస్, యాంటీ నేషనలిస్ట్ అని, టెర్రరిస్ట్ అని ఇంకేదో పెట్టేసి మళ్ళీ 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు లోపల దోసేస్తారు. ప్రభుత్వాలకు ఏ విధంగా భయపడి, అన్యాయస్తులైనటువంటి అధికారులైనా కానీ వారికి భయపడి లోబడతాం, కానీ ప్రభువు అని నా మీద ప్రభుత్వం చేయవాడవయ్యా నీవు అని యేసయ్యను సంబోధిస్తూనే ఆయన ప్రభుత్వానికి మాత్రము లోబడకుండా ఉంటాం. ఆయన మాటలు మాత్రం మనం వినకుండా ఉంటాం. మన జీవితంలో ఎన్నిసార్లు ప్రభు చెవి దగ్గర మోది చెప్పినా కూడా ఆయన మాటలు వినకుండా చెవులు మూసుకుంటాం మనము. కాబట్టి ఉదయకాలంలో ప్రభు పలికినటువంటి మాటలు జ్ఞాపకం చేస్తూ, ఆ విధంగా ప్రభు అంటే ఏమన్నాడు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును ఎవని పోలి ఉండునో మీకు తెలియజేతునంటూ, వాడు ఇల్లు కట్టవలెనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలి ఉండును. వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాని కదలింపలేక పోయెను. అయితే నా మాటలు వినియు చేయని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వాణ్ణి పోలి ఉండును. ప్రవాహము దాని మీద వడిగా కొట్టగానే అది కూలిపడెను. ఆ ఇంటి పాటు గొప్పదని చెప్పెను. ఎప్పుడన్నా వరదల్లో ఇండ్లు పడటం వీడియోలు చూసారా? మీరు చాలామంది చూస్తుంటారు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక ప్రతి ఒక్కళ్ళకి యాక్సెస్ వచ్చింది. యూట్యూబుల్లో, వాట్సాప్ల్లో, ఫేస్బుక్లో విసి వరదలు వచ్చినప్పుడు పెద్ద పెద్ద ఇండ్లు కూలిపోయినప్పుడు భవంతులు ఒళ్ళు గగ్గురు పొడిచే విధంగా ఉంటుంది. ఆ శబ్దం విన్నప్పుడు భయంకరంగా ఉంటుంది. పటాలని పడిపోతుంది ఒక్కసారిగా. మంచి మంచి భవంతులు కూడా కూలిపోతాయి. ఎవరైతే దేవుని మాటలు విని కూడా దాని ప్రకారం బ్రతకరో వాళ్ళ జీవితాలు ఆ విధంగా కూలిపోతాయి, సర్వనాశనం అయిపోతాయి. నా మాటలు జాగ్రత్తగా గమనించండి. నేను ఎవరిని శపించట్లేదు, కానీ దేవుని మాటలు ఉన్నట్టుగా చెప్తున్నాను. ఎవరైతే దేవుని మాటలు విని కూడా నిర్లక్ష్యం చేసి దాని ప్రకారంగా ప్రవర్తించరో, ఆయన చిత్తాన్ని నెరవేర్చరో, ఆయనకి ఇష్టలై జీవించరో, వారు బండ మీద కట్టబడినటువంటి ఇంటి వలె ఉండరు. ఎందుకంటే బండ మీద కట్టబడినటువంటి ఇల్లు స్థిరంగా ఉంటుంది. పునాది ఉన్నటువంటి ఇల్లు ఎప్పుడు కూడా కదిలింపబడదు.
కానీ పునాది లేకుండా నీళ్లు తవ్వేసి ఆ ఇసుక మీద, నీళ్ల మీద, నేల మీద, దాని మీద, దీని మీద కట్టినటువంటి ఇండ్లు నువ్వు ఎంత గట్టిగా కట్టుకున్నా, ఎంత రంగరంగ వైభవంగా దాన్ని చేసుకున్నా, ఎంత అందంగా దాన్ని తీర్చిదిద్దుకున్నా కూడా ఇల్లు మాత్రము నిలబడదు. వరద వచ్చి గాలి విసరగా దాన్ని కొట్టినప్పుడు అది కూలిపోతుంది. దాని పాటు గొప్పదని అందరూ చెప్పుకుంటారు. ప్రియమైన వారలారా, విశ్వాసి జీవితం కూడా అంతే. దేవుని మాటలు విని కూడా దాని ప్రకారంగా బ్రతకకుండా మన నోళ్లతో ఇష్టానుసారంగా మాట్లాడుతూ, మన జీవితాన్ని ఇష్టానుసారంగా బ్రతుకుతూ, మన శరీరాలతో యథేచ్ఛగా పాపం చేస్తూ బ్రతుకుతున్నప్పుడు మన జీవితాలు సర్వనాశనం అయిపోతాయని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఈ మాటలు నా మాటలు కాదు కానీ దేవుని మాటలు. ఇక్కడ మాత్రమే కాదు కానీ పాత నిబంధన గ్రంథంలో మనం చూసినప్పుడు కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రపంచంలో వచ్చిన సమస్య అంతా ఏంటంటే, ప్రభుత్వాలకు, పనిచేసే స్థలాల్లో మన పై అధికారులకు, యజమానులకు, కాలేజీల్లో హెడ్ మాస్టర్స్కి, ప్రిన్సిపల్స్కి, ఇన్స్టిట్యూషన్స్లో మన యొక్క ఫ్యాకల్టీ హెడ్స్కి, మన టీచర్స్కి, మన సుపీరియర్స్కి, వీళ్ళందరికీ లోబడతాం. ఎందుకు? ఒక చిన్న బ్యాడ్ రిమార్క్ వచ్చిందంటే ఉద్యోగం పోవచ్చు, జీతం పోవచ్చు, బర్తరఫ్ చేయొచ్చు, ఆ కాలేజ్ నుంచి రస్టికేట్ చేయొచ్చు. ఇలాగ రకరకాల సమస్యలు వచ్చేటువంటి ప్రమాదం ఉంది కనుక వాళ్ళకి భయపడి, లోబడి మనం వాళ్ళు అన్యాయం చేసినా, వాళ్ళు కరెక్ట్గా లేకపోయినా కానీ మనము అణిగిమణిగి ఉంటాం. అయితే యేసు ప్రభువును మాత్రము మాటలు ఉదయకాలన నేను మీతో పంచుకోవాలని ఆశపడుతుంటున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో ఎక్కడ చూసినా కానీ మభ్యపెట్టేటువంటి మాటలు ఎక్కువైపోయాయి. మనుషులను సుతారంగా దువ్వి వాళ్ళ ఎమోషన్స్కి కేటర్ చేసేటువంటి వాక్యాలు, వాళ్ళ మనసులకు నచ్చేటువంటి వాక్యాలు. మీరు ఎంత పాపంలో ఉన్నా, ఎంత బలహీనతలో ఉన్నా దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మిమ్మల్ని కనికరిస్తున్నాడు, మీ ఎడల కృప చూపుతున్నాడు, మీ ఎడల వాంఛగలిగిన వాడు, కాబట్టి ధైర్యం తెచ్చుకోండి అనేటువంటి మాటలు, ఆశీర్వాదకరమైన వాక్యాలు ఎక్కువగా వింటాం. కానీ గద్దింపుతో కూడినటువంటి మాటలు, హెచ్చరికతో కూడినటువంటి మాటలు చాలా తక్కువగా వినిపిస్తుంటాయి. ఉదయకాలం అటువంటి మాటలు నీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఇర్మియా గ్రంథంలో 35వ అధ్యాయం అంతా కూడా ఒక సంఘటన స్పష్టంగా రాయబడి ఉంటుంది. దాన్ని నేను మీకు క్లుప్తంగా చెప్పిన తర్వాత అందులో ఉన్నటువంటి కొన్ని వాక్య భాగాలు మాత్రము మీ యొక్క ధ్యానానికి తీసుకురావాలని ఆశపడుతుంటున్నాను. ఇర్మియా ద్వారా దేవుడు ఇక్కడ ఒక కార్యం చేయిస్తాడు. అది ఏమిటి అని చూసినట్లయితే, ఇర్మియా దగ్గరికి దేవుని వాక్కు ప్రత్యక్షమై వచ్చి, నీవు రేకాబీయుల యొద్దకు పోయి వారితో మాట్లాడి యెహోవా మందిరంలోని గదులలో ఒక దానిలోనికి వారిని తోడుకొని వచ్చి త్రాగుటకు వారికి ద్రాక్షారసం ఇమ్మని సెలవీయగా, నేను ఇర్మియా కుమారుడును యజన్యా మనుమడునైన హబజ్జిన్యాను అతని సహోదరులను అతని కుమారులను అందరినీ, అనగా రేకాబీయుల కుటుంబీకులందరినీ తోడుకొని వచ్చి తిని యెహోవా మందిరంలో దైవజనుడు ఇగ్దల్యా కుమారుడైన హానాను కుమారుల గదిలోనికి వారిని తీసుకువచ్చి తిని, అది రాజుల గదికి సమీపమున ద్వారపాలకుడును షల్లూము కుమారుడునైన మయషేయ గదికి పైగా ఉండెను. నేను రేకాబీల ఎదుట ద్రాక్షారసంతో నిండిన పాత్రలను, గిన్నెలను పెట్టి ద్రాక్షారసము త్రాగుడని వారితో చెప్పగా. రేకాబీయులు అనేటువంటి ఒక వంశీయులు ఉంటున్నారు. వారిని గురించినటువంటి మాటలు మనకు బైబిల్ గ్రంథంలో క్రీస్తు పూర్వము 557వ సంవత్సరం తర్వాత మళ్ళీ ఎక్కడ కనిపించదు. నెహెమ్యా 3:14లో ఆ వంశీయుడు ఒకడు పెంట ద్వారం అనేటువంటి ఒక ద్వారము మరమ్మత్తు చేసినట్టుగా అతని పేరు మాత్రం అక్కడ మనకు కనిపిస్తుంది. కానీ మళ్ళా వాళ్ళ వంశీయుల పేర్లు అక్కడ కనిపించవు. ఈ వంశీయులు ఎటువంటి వారంటే, దేవుడు వాళ్ళని పరీక్షించడానికి మాత్రమే కాదు కానీ వాళ్ళ ద్వారా మిగతా వారు అనేటువంటి ఇశ్రాయేలుకు బుద్ధి చెప్పడానికి వారిని తీసుకురండి అని చెప్పి ఇర్మియాను పంపిస్తాడు. వాళ్ళని తీసుకొచ్చి దేవుని మందిరంలో రాజుల గదిగా ఉన్నటువంటి ఒక గది, రాజుల గదికి సమీపంలో మరొక గది ఉంటుంది. ఆ గదిలో వారిని తీసుకొచ్చి వాళ్ళందరి ఎదుట ద్రాక్షారసంతో నిండినటువంటి పాత్రను, అలాగే త్రాగుటకు కొన్ని గిన్నెలు పెడతారు. అంటే మన భాషలో చెప్పాలంటే మందు బాటిళ్ళు పెట్టి వాటి ముందు గ్లాసులు పెట్టారన్నమాట. అంటే మద్యం సీసాలు పెట్టారు అనుకుందాం మన భాషలో. పెట్టి ఏమన్నాడట ఇర్మియా? త్రాగమని వాళ్ళకి చెప్పాడు. వాళ్ళు ఏమన్నారో చూడండి, త్రాగము అని చెప్పి, మరియు మీరు ఇల్లు కట్టుకొనవద్దు. చూడండి ఎక్కడ ఉన్నాం మనం, మన్నించాలి 5వ వచనంలో, నేను రేకాబీలు ఎదుట ద్రాక్షారసంతో నిండిన పాత్రలను, గిన్నెలను పెట్టి ద్రాక్షారసం త్రాగుడని వారితో చెప్పగా, వారు ఏమన్నారంటే, మా పితరుడగు రేకాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడునూ ద్రాక్షారసము త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించాను గనుక మేము ద్రాక్షారసము త్రాగము. మరియు మీరు ఇల్లు కట్టుకొనవద్దు, విత్తనములు విత్తవద్దు, ద్రాక్ష తోట నాటవద్దు, అది మీకుండనే కూడదు.
మీరు పరవాసము చేయు దేశములో దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దినములన్నీ గుడారములలోనే మీరు నివసింపవలనని అతడు మాకు ఆజ్ఞాపించెను అంటారు. చూడండి, ఆ వంశీయులను పిలిచి మందు ఎక్కడ పెట్టారు? డైరెక్ట్గా దేవుని మందిర ప్రాంగణంలో ఉండేటువంటి ఒక గదిలోనే పెట్టి ఆ ద్రాక్షారసాన్ని, మద్యాన్ని తాగమన్నారు. దేవుని మందిరంలోనే ఒక ప్రవక్త పిలిచి తాగమన్నప్పుడు యథేచ్ఛగా వాళ్ళు తాగొచ్చు. దేవుడు ఎందుకు తాగమన్నాడో తెలియదు కదా. దేవుడిని మించిన గొప్పవాడు ఇంకెవడన్నా ఉంటాడండి? చెప్పాలి. మానవుడు గొప్పవాడా, దేవుడు గొప్పవాడా? ఆబ్వియస్లీ దేవుడే గొప్పవాడు. దేవుడు చెప్పమన్నాడు కనుక మీతో చెబుతున్నాను ప్రవక్తగా, ఇది తాగండి అన్నాడు. వాళ్ళు ఏం చేశారు? అమ్మో దేవుడు చెప్పాడు కాబట్టి ఇష్టం ఉన్నా లేకున్నా, మంచిదైనా చెడ్డదైనా తాగాలి అని చెప్పి తాగారా? లేదు. మా పితరుడు మాకు ఆజ్ఞాపించినది, తరతరములుగా మా వంశంలో వస్తున్నటువంటి ఒక అలవాటు ఏంటంటే, మా పూర్వ పితరులు చెప్పిన మాట, మీరు ఎప్పుడు కూడా మద్యం ముట్టకూడదు, ద్రాక్షారసం తాగకూడదని చెప్పారు కాబట్టి మేము త్రాగము. అంత మాత్రమే కాదు కానీ మీరు ఇండ్లు కట్టుకోకూడదు, విత్తనాలు నాటకూడదు, వ్యవసాయం చేయకూడదు, ద్రాక్ష తోటలు మీరు పండించుకోకూడదు, గుడారాల్లో నివసించాలి. ఎందుకంటే మీరు ఈ దేశములో పరవాసులు, మీరు ఈ లోకంలో పరవాసులు కనుక మీరు దీర్ఘాయుష్మంతులై ఉండాలంటే వీటితో ఏ వేటితో కూడా సంబంధం లేకుండా మీరు ఉండాలని చెప్పాడు కనుక మేము ఆ విధంగానే ఉంటాం. ఎంత గొప్ప మాట అండి ప్రియమైన వాళ్ళారా. దేవుని సన్నిధిలో ప్రలోభ పెట్టాలని చెప్పి ఒక మాట పలికినప్పుడు వారు దానికి ఏమాత్రము కూడా వంగలేదు సరికదా. వాళ్ళ పూర్వ పితరుడు ఎవరో చెప్పిన మాటను పట్టుకొని ఆనాటికి కూడా ఆ తరములో వారు కూడా మేము దానికి ఎప్పుడు కూడా వ్యతిరేకంగా వెళ్ళమని చెప్పి నిలబడ్డారు. ఎంత గొప్ప సాక్ష్యము, రేఖాబీయుల సాక్ష్యం. అప్పుడు దేవుడైనటువంటి యెహోవా పలికినటువంటి మాటలు మీరు చూడండి. దానికంటే ముందుగా వాళ్ళు అన్నటువంటి ఇంకా కొన్ని మాటలు చూసుకుని, కావున మా పితరుడైన రేకాబు కుమారుడు యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్త విషయములలో అతని మాటను బట్టి మేము కానీ, మా భార్యలు కానీ, మా కుమారులు కానీ, మా కుమార్తెలు కానీ ద్రాక్షారసము త్రాగుటలేదు. మా తండ్రి అయిన యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్యను బట్టి మేము విధేయులమగునట్లుగా కాపురమునకు ఇండ్లు కట్టుకొనలేదు, ద్రాక్షారసము లేకపోతే వాటి పొలములు కానీ సంపాదించట్లేదు, విత్తనమైనను మేము చల్లుటలేదు, గుడారములలోనే నివసించుచున్నాము అని చెప్తారు. అయితే 12 నుంచి మనం చూసినప్పుడు, అంతటా యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు వెళ్ళి యూదా వారికిని యెరూషలేము నివాసులకును ఈ మాట ప్రకటింపు. యెహోవా వాక్కు ఇదే, మీరు శిక్షకు లోబడి నా మాటలను ఆలకింపరా? ఇదే యెహోవా వాక్కు. ద్రాక్షారసము త్రాగవద్దని రేకాబు కుమారుడైనటువంటి యెహోనాదాబు తన కుమారులకు ఆజ్ఞాపించిన మాటలు స్థిరముగా ఉన్నవి. నేటి వరకు తమ పితరుని ఆజ్ఞకు విధేయులై వారు ద్రాక్షారసము త్రాగకున్నారు. అయితే నేను పెందలకడ లేచి మీతో బహుశ్రద్ధగా మాట్లాడినను మీరు నా మాట వినకున్నారు. మరియు పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులనందరినీ మీ యుద్ధకు పంపుచు, ప్రతివాడును తన దుర్మార్గతను విడిచి మీ క్రియలను చక్కపరుచుకొనిన ఎడలను అన్యదేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉండిన ఎడలను నేను మీకును మీ పితరులకును ఇచ్చిన దేశంలో మీరు నివసింతురని నేను ప్రకటించితిని గాని మీరు చెవియొగ్గక నా మాట వినకపోతిరి. దేవుని ప్రజలైన వారు ఏ విధంగా ఉన్నారు? పలుమార్లు పెందల కడని లేచి తెల్లవారుజామునే బహుశ్రద్ధగా దేవుడే వారితో మాట్లాడి ఆజ్ఞాపించిన ఆయన మాటలు వినలేదు. ప్రవక్తల్ని, సేవకుల్ని పంపించాడు, వాళ్ళ మాటలు కూడా వాళ్ళు వినలేదు. అయితే రేకాబీయులు చూడండి, సాధారణమైనటువంటి ఒక వంశము, వాళ్ళ వంశ పెద్ద ఎవరో చెప్పినటువంటి మాటను పట్టుకొని ఆనాటి వరకు కూడా ఆ మాట జవదాటక, ఎదురు తిరగక, దాన్ని వ్యతిరేకించక, తిరుగుబాటు చేయక లోబడి ఉన్నారు. ఈ రోజుల్లో బయట ప్రపంచంలో చూసినప్పుడు క్రైస్తవుల కంటే కొంతమంది క్రైస్తవేతరులే నిబద్ధత కలిగి బ్రతుకుతున్నారు. దేవుని భయం, వాళ్ళు ఏ దేవుడిని పూజిస్తున్నారు, నిజమైన దేవుడా కాదా అదన్నీ పక్కన పెడితే వాళ్ళు నమ్మేటువంటి దేవుడికి వాళ్ళు భయపడి, వాళ్ళు నమ్ముతున్న దేవునికి వారు లోబడి, వాళ్ళు ఇంకా ఎంతో నిష్ఠాగరిష్ఠులుగా ఉంటూ నిబద్ధతతో కూడినటువంటి జీవన విధానంగా కలిగి ఉన్నారు. కానీ మన వాళ్ళే క్రైస్తవులే సంకర జాతి క్రైస్తవులు అయిపోయాం. అటు అన్యులము కాదు, ఇటు విశ్వాసులము కాదు. అటు ఇటు 2 పడవల మీద కాళ్ళు వేసి మనం తోలుతుంటాం, 2 గుర్రాల స్వారీ చేస్తుంటాం. ఏదో ఒకనాడు పడి నడ్డి విరగక
తప్పదు. దేవుని మాటలకు లోబడక, విధేయత చూపించక, ప్రపంచంలోనిది కావాలి, క్రైస్తవ్యంలోనిది కావాలి. దేవుని మందిరానికి వచ్చి దేవుని మాటలు వినాలి, బయటికి వెళ్ళి లోకస్తుల్లా కలిసిపోయి మనం మాట్లాడాలి. దౌర్భాగ్యమైన బ్రతుకులు బ్రతుకుతుంటున్నాం. అందుకే దేవుడైన యెహోవా అంటున్నాడు, నేను పలుమార్లు మిమ్మల్ని హెచ్చరించినా మీరు నా మాట వినకపోతిరి. లూకాసు వార్త 6:46. నేను చెప్పిన మాట ప్రకారము చేయక ప్రభువా ప్రభువా నన్ను పిలుచుట ఎందుకు? When you don't do according to my will and purpose, when you do not execute my commandments in your life, why do you call me Lord? నన్ను ప్రభువా అని ఎందుకు పిలుస్తున్నారు? అనవసరం ప్రభువా అని పిలవటం. అలాగే మరొక గంభీరమైన మాట ఆయన అంటాడు. అక్కడ ఆ మాటలు చెబుతూ ఇర్మియాలోని 35వ వచనంలో 16లో చూడండి. రేకాబు కుమారుడైన యోనాదాబు కుమారులు తమ తండ్రికిచ్చిన ఆజ్ఞను నెరవేర్చిరి గాని ఈ ప్రజలు నా మాట వినకయున్నారు. కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, నేను వారితో మాట్లాడితిని గాని వారు వినకపోయిరి, నేను వారిని పిలిచితిని గాని వారు ప్రత్యుత్తరం ఇయ్యకపోయిరి. గనుక యూదా వారి మీదికిని యెరూషలేము నివాసులందరి మీదికిని రప్పించెదనని నేను చెప్పిన కీడంతయు వారి మీదికి రప్పించుచున్నాను. ఎవరు రప్పిస్తున్నాడండి కీడు? దేవుడైన యెహోవా. ఎందుకు? మాట విననప్పుడు. Our God is not a God who can be mocked, who cannot be reviled, who cannot be fooled. పైకి భక్తి గల వారి వలె నటించవచ్చు, దాని శక్తిని ఆశ్రయించకుండా తిమోతి పత్రికలో పౌలన్నట్టుగా మనం ఇష్టానుసారంగా బ్రతుకుతూ, యథేచ్ఛగా బ్రతుకుతూ, దేవుని మాటలు మాత్రం వినకుండా మార్పు చెందని బ్రతుకు మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, వారి మీదకి నేను కీడు రప్పించేదను. మన దేవునికి అనేకమైన పేర్లు ఉన్నాయి. వాటిలో ఒక పేరు ఏంటో తెలుసా? యెహోవా మక్కే. యెహోవా మక్కే అంటే మొత్తువాడు అని ఆయనకు పేరు. యెహెజ్కేలు 7వ అధ్యాయంలో 9వ వచనంలో ఆ మాట హీబ్రీ భాషలో మూలాల్లోంచి తీయబడింది. హీబ్రీ భాషలో ఉన్నటువంటి మూలాల్లో ఉన్నటువంటి మాట ఏంటంటే యెహోవా మక్కే అంటే నిన్ను మొత్తుతాను నేను నా మాట వినకపోతే. ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు అరణ్యవాసము చేయుచున్న దినముల్లో దేవుడు ప్రత్యక్షంగా వారితో సహవాసం చేస్తూ వారితో మాట్లాడాడు. మోషే ద్వారా పలు సందేశాలు అందించాడు, పలు హెచ్చరికలు చేశాడు. వాళ్ళు ఆయన మాటలు వినలేదు. అప్పుడు ఏం చేశాడు? అరణ్యంలోనే ఆయన వారిని మొత్తగా కుప్పలు తెప్పలుగా 100,000 కొలది చచ్చారు. ఈ లోకంలో ఏ తల్లి తండ్రి తన బిడ్డను చంపుకోవడానికి ఇష్టపడదు. తన బిడ్డను ఎవరైనా తల్లి కానీ తండ్రి కానీ చంపితే వార్తల్లో సెన్సేషన్. మనం అందరం కూడా ఎంత కసాయి తల్లిదండ్రులండి, ఎంత కఠిన హృదయాలు. కడుపున పెట్టిన బిడ్డను కొడతారా, చంపేస్తారా, ఈ విధంగా ఇంత క్రూరాతి క్రూరంగా హింసిస్తారా అని చెప్పి అనుకుంటాం. తల్లిదండ్రులే ఒక్కోసారి విసిగిపోయి తాగుమోతు కుమారులు పొద్దున్న లేస్తే వాళ్ళని చంపుకు తింటున్నారని చెప్పి గొడ్డలతో నరికేసిన సందర్భాలు ఉన్నాయి. తల్లి నగల కోసం, ఆస్తుల కోసం తల్లిదండ్రులు హింసించేటువంటి బిడ్డల్ని పొట్టన పెట్టుకున్నటువంటి తల్లిదండ్రులు ఈ లోకంలో ఉన్నారు. కానీ లోక సంబంధమైన తుచ్చమైన వాటి గురించి కాదు, కానీ పర సంబంధమైనటువంటి దేవుని ఆజ్ఞలు వినకుండా నిర్లక్ష్యం చేసేటువంటి వాడిని దేవుడు మొత్తడానికి అధికారం ఉన్నదా లేదా ఆయనకి? చెప్పాలి. భయపడతాం కదా, ఉంది అంటే ఒప్పుకోవాలి. ఆయన మొత్తుతాడేమో అని ఒప్పుకోవాలి. ప్రజల్లో భయం లేకుండా పోతుందండి. క్రిస్టియన్స్లో దేవుని భయం అస్సలు లేదు. సాడ్ పార్ట్ ఏంటంటే స్వచ్ఛమైన నిజమైన ఏకైక దేవుణ్ణి కలిగినటువంటి ప్రజలమైనప్పటికీ కూడా మనకు మన దేవుని పట్ల నిబద్ధత లేదు, భయము లేదు. అన్యులు చాలామంది వాళ్ళు పూజించే దైవం నిజమో కాదో తెలియనప్పటికీ కూడా, మోక్ష సిద్ధాంతం సత్యమో కాదో తెలియనప్పటికీ కూడా, పలు గ్రంథాల్లో పలు విధాలుగా వారి దేవుళ్ళ గురించి రాయబడినప్పటికీ కూడా, కాంట్రాడిక్టరీగా ఉన్నప్పటికీ కూడా, వాళ్ళ పెద్దలు చెప్పినటువంటి మాట, రేకాబీయుల వంశీయులు చెప్పినటువంటి మాటలు ఏ విధంగా వాళ్ళు పట్టుకుని వేలాడారో ఆ విధంగా వేలాడేటువంటి అన్యుల ముందు మనము దిగదుడిపే. ఎక్కడ వింటున్నాం దేవుని మాటలు? మన బ్రతుకుల్లో ఎక్కడ ఆచరిస్తున్నాం? అందుకే చాలామంది బ్రతుకులు ఆ విధంగా తగలడ్డాయి. ఆశీర్వాదం ఉండదు, ఎదుగు బొదుగు ఉండదు. అది లేకపోగా దేవుడే వారిని మొత్తుతాడు. ఇదే నోటితో దేవుణ్ణి స్తుతిస్తాము, ఇదే నోటితో అభిషిక్తులైన దైవసేవకుల్ని దుర్భాషలాడతాము, బయటికి వెళ్ళి ఇష్టానుసారంగా మాట్లాడతాము, పొరుగు వారి మీద మాట్లాడతాం, పక్కింటోడి మీద మాట్లాడతాం, ఎదురింటోడి మీద మాట్లాడతాం, సంఘస్థుల మీద మాట్లాడతాం, విశ్వాసుల మీద మాట్లాడతాం, ప్రతి ఒక్కళ్ళ మీద మాట్లాడతాం. వీలైతే చిచ్చులు పెడతాం. మన దగ్గరకు వచ్చి వాడి మీద చెప్తారు, మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళి మన మీద చెప్తారు. ఇలాంటి వాళ్ళు యథార్థత లేనటువంటి బ్రతుకులు,
ఇశ్రాయేలీలు యూదులు ఆ విధంగా తయారైనప్పుడు దేవుడు అంటున్నాడు, నేను వారిని మొత్తుతానని చెప్పి అంటున్నాడు. అంత మాత్రమే కాదు కానీ 18-19 వచనాల్లో, మరియు నా సన్నిధిని తాము చేసిన నిబంధన మాటలో నెరవేర్చక దాన్ని అతిక్రమించి వారిని తాము 2 భాగములుగా కోసి వాటి మధ్య నడిచిన దూడతో 35 చివరిలో వచ్చాము, ఆల్మోస్ట్ అక్కడ చిన్న కన్ఫ్యూజన్ మన్నించాలి. మరియు ఇర్మియా రెకాబీలను చూచి ఇట్లా, నేను ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు మీ తండ్రి అయిన యెహోనాదాబు ఆజ్ఞకు విధేయులై అతని విధులన్నింటినీ గైకొని అతడు మీకు ఆజ్ఞాపించిన సమస్తమును అనుసరించుచున్నారు. కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, నా సన్నిధిలో నిల్చుటకు రేకాబు కుమారుడైన యెహోనాదాబుకు అతని సంతతి వాడు ఎన్నడూ కూడా నా సన్నిధిలో ఉండకమ్మానడు. అంటే దేవుని సన్నిధిలో ఆ వంశం నిలిచి ఉంటుంది అని వాగ్దానం చేస్తున్నాడు. దోస్ హూ ఫియర్ గాడ్, దోస్ హూ ఫాలో హిస్ కమాండ్మెంట్స్ విల్ రిమైన్ ఇన్ హిస్ ప్రెజెన్స్. ఎవరైతే దేవుని మాటలు వినరో, దానికి అవిధేయులు అవుతారో, వారందరి మీదకి దేవుడు చెప్పినట్టుగా తానే కీడంతటిని కూడా రప్పిస్తాను అని చెప్తుంటున్నాడు. ప్రియులరా, నేను ఈ మాటని ఇంకా కొంచెం మీకు విపులంగా అర్థమయ్యేలా చెప్పాలి అంటే, బైబిల్ గ్రంథంలో అనేక మంది గొప్ప గొప్ప ప్రవక్తలు, దైవ సేవకులు ఉన్నప్పటికీ కూడా మోషే అంతటి వాడు లేడు అని చెప్పి బైబిల్ గ్రంథమే మనకు పలుమార్లు నిరూపిస్తుంది. ఎందుకంటే మోషే గురించి రాయబడినటువంటి మాటల్లో సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో 3వ వచనం చూసినప్పుడు, అతడు భూమిలో ఉన్నటువంటి నివాసులందరికంటే సాత్వికుడు. హీ వాజ్ ద మోస్ట్ హంబుల్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, అమంగ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్. ప్రపంచంలో ఎంతమంది మనుషులు ఉన్నారో వాళ్ళందరికంటే సాత్వికుడు. ఎందుకంటే దేవుడు పిలిచి అతన్ని అధికారం ఇచ్చినప్పుడు, నేను నత్తివాణ్ణి ప్రభా, నేను మాట్లాడలేను ప్రభా, నేను నడిపించలేను ప్రభా అన్నాడు. హీ వాజ్ ఎ రిలక్టెంట్ లీడర్. అటువంటి వాడు. అంత మాత్రమే కాదు కానీ హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా 3వ అధ్యాయంలో 5వ వచనం చూసినప్పుడు, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకమైన వాడు. అతనికి ఇవ్వబడినటువంటి బిరుదులు ఎంత మంచి బిరుదులు చూడండి. ఒకటి, భూనివాసులందరిలో కూడా అతని కంటే సాత్వికుడు మరొకడు లేడు. రెండవది, దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, ద మోస్ట్ ట్రస్ట్వర్దీ సర్వెంట్ ఆఫ్ గాడ్. ఈ 2 బిరుదులు పొందినటువంటి మోషే బ్రతుకు ఏమైందని చూస్తే, ద్వితీయోపదేశ కాండంలో 34వ అధ్యాయంలో మొదటి 5 వచనాల్లో మనం చూసాం కదా. మోషేతో దేవుడు ఒక సందర్భంలో ఒక మాట అంటాడు. ఏమిటి అని చూడక ముందు కొన్ని విషయాలు నేను మీతో చెప్తాను. నిర్గమకాండం 17వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలంతా కూడా దప్పికొంటూ దేవుని మీద గొణుగుతున్నప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి మొరబెడతాడు మోషే. ఈ ప్రజలు గొణుగుతున్నారయ్యా, సణుగుతున్నారు, నన్ను ఏం చేయమంటావు, నీళ్లు లేవని చెప్పి వాళ్ళు చచ్చిపోతున్నారంటే, అప్పుడు దేవుడు అంటాడు, సరే కొంతమంది పెద్దలతో పాటు నీ చేతిలో కర్ర తీసుకుని నువ్వు ముందు బయలుదేరు, నీ ఎదుట ఒక పెద్ద బండ మీద నేను నిలబడతాను, దాన్ని ఒకసారి కొట్టు, దానిలోంచి నీళ్ళు వస్తాయి, ప్రజల దాహం తీరుతుందంటే మోషే సరే అని చెప్పి వెళ్తాడు. వెళ్ళి దేవుడు చెప్పినట్టుగానే ఆ బండని కొట్టగా దానిలోంచి నీళ్లు ప్రవహించి దాదాపు 6 లక్షల పైచిలుకు మంది అక్కడ నీళ్లు తాగుతారు. ప్రజలు మాత్రమే కాదు కానీ పశువులంతా కూడా నీళ్లు తాగి వాళ్ళ దాహాన్ని తీర్చుకుంటారు. అంతా బాగానే ఉంది, దేవుడు చెప్పినట్టు మోషే చేశాడు. అయితే మరొక సందర్భంలో సంఖ్యాకాండం 20వ అధ్యాయానికి వచ్చేటప్పటికి 11-12 వచనాల్లో మనం చూసినప్పుడు, 2వ మారు మళ్ళీ అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టగా దేవుడు ఈసారి స్పష్టంగా చెప్తాడు, నువ్వు వెళ్ళి బండతో మాటలాడు అని చెప్తాడు. మొదటిసారి కొట్టమంటాడు, రెండోసారి మాట్లాడమంటాడు. కానీ మోషే ఆ చిన్న మాట మిస్ అవుతాడు. రెండోసారి కూడా బండ ఉంది, నీళ్లు వస్తాయన్నాడు దేవుడే చెప్పాడు కాబట్టి మాటలాడు అనేటువంటి మాట మర్చిపోయి కొట్టాలనుకున్నాడు. కోపంతో ఊగిపోయాడు. ప్రజలను తీసుకొని, మిమ్మల్ని నేను ఏం చేయాలి, దుష్టులారా, మీరు నాకు విరోధంగా తిరగబడతారు, నేను దేవుడిని అని చెప్పి, నీళ్ళే కదా మీకు కావాలి, తాగండి అని చెప్పి బండని పాట్ అని 2 సార్లు కొట్టాడు. నీళ్ళైతే వచ్చాయి కానీ దేవుడు దుఃఖపడ్డాడు. మోషే, నా ప్రజలందరి ఎదుట నీవు నా పరిశుద్ధతను సన్మానించక నన్ను అవమానించావు గనుక, ఏ ప్రజలనైతే వాగ్దాన దేశమైన కానాన్లోనికి నడిపించడానికి నిన్ను నాయకుడిగా నియమించానో ఆ దేశంలోనికి వారైతే వెళ్తారు కానీ నీవు మాత్రము వెళ్ళవు. చూడండి, ఇట్ ఈస్ నాట్ ఈజీ టు లీడ్ పీపుల్. ఒక కుటుంబాన్ని నడిపించడమే ఎంతో కష్టం. కుటుంబంలో పిల్లలే, 2 పిల్లలు ఉంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దారిలో వెళ్తారు, 3 పిల్లలు ఉంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కుకు వెళ్తారు, 4 పిల్లలు ఉంటే ఇంకా ఇల్లు పీకి పందిరేస్తారు, తల్లిదండ్రుల మాటలు అస్సలు వినరు. అటువంటి కుటుంబాన్ని నడిపించడమే కష్టభరితమైనటువంటి పరిస్థితుల్లో మోషే 6 లక్షల పైచిలుకు మందితో ప్రయాణమై వాళ్ళు పోను 40 సంవత్సరాల్లో 25 లక్షల పైచిలుకు మందిగా మారారు. అంత పెద్ద జనాంగాన్ని నడిపించిన మోషే ఎంత గొప్ప నాయకుడై ఉండాలండి. అరణ్యముల్లో ఆ రోజుల్లో మొబైల్ ఫోన్స్ లేవు, కమ్యూనికేట్ చేయడానికి వాకీటాకీలు లేవు.
ముందు నుంచి వెనక దాకా అందరికీ కమ్యూనికేషన్స్ కరెక్ట్గా వెళ్ళాలి. గుడారాల్లో ఉండే ప్రతి గుడారానికి కమ్యూనికేషన్ వెళ్ళాలి. ఎంత సమర్థవంతంగా 24 గంటలు పని చేస్తుంటాడు. అంత కష్టపడి అన్ని ఏండ్లు వారితో పాటు తను కూడా శ్రమపడుతూ అరణ్యములో ప్రయాణం చేసిన మోషే ఆ చిన్న ఆజ్ఞాతిక్రమం చేశాడు. చిన్న మాట వినలేదు, చిన్న తప్పు చేశాడు. మాట్లాడయ్యా బండతోని యెహోవా దేవుడు చెప్తే మాట్లాడకుండా తొందరపడి ఆవేశంలో కర్రతో కొట్టినందుకు దేవుడు ఎంత పెద్ద శిక్ష విధించాడు. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం ఒకసారి చదువుదామా? ఇందాక మనం చూసాం కదా, మొదటి 5 వచనాల్లో మనం చూసినప్పుడు, మోషే మోయాబు మైదానము నుండి యెరికో ఎదుటనున్న పిస్గా కొండ వరకు పోయి నెబో శిఖరమునకెక్కెను. అప్పుడు యెహోవా దాను వరకు గిలాదు దేశమంతయు, నఫ్తాలి దేశమంతయు, ఎఫ్రాయిం మనష్షేల దేశమును, పశ్చిమ సముద్రము వరకు యూదా దేశమంతయు, దక్షిణ దేశమును, సోయరు వరకు ఈత చెట్లు గల యెరికో లోయ చుట్టూ మైదానమును అతనికి చూపించను. చుట్టుపక్కల 360 degrees వ్యూ మొత్తం చూపించి మరియు ఈ విధంగా యెహోవా దేవుడు మోషేతో అన్నాడు, నీ సంతానమునకిచ్చెదనని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను ప్రమాణము చేసిన దేశము ఇదే. కన్నులారా నిన్ను దాన్ని చూడనిచ్చితిని గాని నీవు నది దాటి అక్కడికి వెళ్ళకూడదు. ఎందుకు? చిన్న ఆజ్ఞాతిక్రమం చేశాడు. ఒకే ఒక మాట వినకుండా తప్పు చేశాడు. మన్నించచ్చు కదా దేవుడు. అరే, ఇంతమందిని నడిపించాడు నా మాట విని, ఇన్ని సమస్యలు ఎదుర్కొన్నాడు సమర్థవంతంగా. ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ జాబ్. అటువంటి వ్యక్తి ఒక చిన్న తప్పు చేస్తే నేను మన్నించకూడదా అని దేవుడు అనుకున్నాడా? లేదు. దేవుడు మాట తప్పని వాడు. బైబిల్ చెబుతోంది, ఆయన మాట సెలవిచ్చి తప్పుటకు నరమాత్రుడు కాడు. మనమైతే మాట తప్పుతాం. ఇక్కడ ఒక మాట, మళ్ళీ అక్కడ ఒక మాట, ఇవాళ ఒక మాట, రేపొక మాట, నిన్నొక మాట, ఇవాళ ఒక మాట. మాటలు మారిపోతాయి. దేవుడు శాశ్వతమైన దేవుడు. ఆయన మాటలు కూడా శాశ్వతమైన మాటలు, నిరంతరము నిలిచే మాటలు. ఒక్కసారి ఆ రోజు అన్నాడా అంతే, ఇట్స్ ఫిక్స్డ్. ఈవెన్ గాడ్ విల్ నాట్ చేంజ్ ఇట్, హీ కెనాట్ చేంజ్ ఇట్. కాబట్టి దేవుడు పలికినటువంటి మాట చొప్పున నీవు దాటి వెళ్ళకూడదు. యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశములో మృతి నొందెను. మోయాబు దేశములోనే చనిపోయాడు. కానీ దాటి కానాన్లోకి వెళ్ళలేదు. మోయాబీలు ఎవరండి? మోయాబీలు ఎవరు చెప్పాలి? శపించబడిన వారు. ఎందుకు శపించబడిన వారు? వాళ్ళు ఏ సంతతి, ఎక్కడి నుంచి వచ్చారు? లోతు సంతానము. లోతు కుమార్తెలు లోతుకు మద్యము త్రాగనిచ్చి అతడు మత్తులో ఉండగా అతనితో చేసిన పాపంలో పుట్టినటువంటి అక్రమ దౌర్భాగ్యమైనటువంటి సంతానం మోయాబు సంతానం. ఆ మోయాబు దేశం అంటే పాప పంకితమైనటువంటి ఆ దేశములో ఈ పరమ పవిత్రుడు, న్యాయవంతుడు, సమర్థవంతుడైనటువంటి మోషే మృతి చెంది అక్కడే పట్టబడ్డాడు. కానీ పరమ పవిత్రమైన స్థలంగా తన ప్రజలకి దేవుడు ఇవ్వనుద్దేశించినటువంటి కానాన్లోకి మాత్రము ప్రవేశించలేకపోయాడు. ఎందుకు? జస్ట్ బికాస్ ఆఫ్ డిసొబీడియన్స్ టు అ స్మాల్ కమాండ్మెంట్. మన జీవితంలో మనం చాలా వాటిలో తప్పిపోతున్నాం. మోషేకే దేవుడు అంతటి తీర్పు తీరిస్తే మనం ఒకటి కాదు కదా, రెండు కాదు కదా, చిన్నవి కాదు కదా, పెద్దవి కాదు కదా, అతి పెద్ద పెద్ద విషయాల్లో కూడా తప్పిపోతున్నాం. దేవుడు మనకెంతటి తీర్పు తీరుస్తాడు ప్రియులారా? మనం ఎంత భయపడాలి, ఎంత వణకాలి? ఆ భయం మనలో ఉందా? ఆ వణుకు మనలో ఉందా? దేవుడు ఉన్నాడనేటువంటి భయం మనలో ఉందా? ఎన్నిసార్లు నా కుమారుడా ఇలా చేయవద్దు, నా కుమార్తె ఇలాగ మాట్లాడవద్దు, నా ప్రియుడా నీ కనులు జాగ్రత్త, నా ప్రియ కుమార్తె నీ నోరు జాగ్రత్త, నా ప్రియుడా నీ హృదయం జాగ్రత్త, నీ నడవడిక జాగ్రత్త, నీ బ్రతుకు జాగ్రత్త అని హెచ్చరిస్తూ ఉంటే మనం ఏ విధంగా బ్రతుకుతున్నాం? టైంపాస్ చేసుకుంటూ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నామా ప్రియమైనటువంటి వారులారా? సంఖ్యాకాండం 32:23లో ఒక మాట ఉంటుంది, దేవుని మాట ప్రకారం చేయనందున నీ పాపము నిన్ను పట్టుకొనును అనేటువంటి మాట మనం చూస్తాం. అవర్ సిన్ విల్ క్యాచ్ us someday. మనం ఇష్టానుసారంగా బ్రతకచ్చు, ఎన్నన్నా చేయమని చేయొచ్చు, కానీ ఒక దినాన మన పాపం మనల్ని పట్టుకుంటుంది. మోషేతో దేవుడు చెప్పినటువంటి మాట అనేక సంవత్సరాలు అయిపోయినా కూడా మోషే మర్చిపోయాడేమో, కానీ దేవుడు మాత్రం మర్చిపోలేదు. మోషే, నేను నీకు చెప్పాను కదా, ఇదో నెబో పర్వతం, ఇక్కడి నుంచి మాత్రమే చూడగలవు, కానీ నీవు ప్రవేశించలేవు. మీరు దేవుని మందిరంలోకి వచ్చి ఇక్కడి నుంచి మాత్రమే పరలోక దర్శనం చేసుకోగలుగుతారేమో, కానీ దేవుని ఆజ్ఞాతిక్రమం చేస్తే మాత్రం పరలోకానికి మీరు ప్రవేశించలేరు. మోయాబుతో సమానమైనటువంటి పాప పంకితమైనటువంటి ఈ లోకంలోనే మీరు సమాధి చేయబడతారు. దాని తర్వాత మీకు మనుగడ ఉండదు అని నాతోనూ మీతోనూ దేవుడు ఉదయకాలంలో జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ప్రియమైన వారలారా, ఎలా ఉంది మన భక్తి జీవితం? ఎలా ఉంది మన విశ్వాస జీవితం?
ఎటు వెళుతున్నాం మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చివరిగా 2 మాటలు నేను చెప్పి మీకు నేను ముగించి వేస్తాను. యెషయా గ్రంథంలో 45వ అధ్యాయంలో 7వ వచనంలో, ఐజాయా చాప్టర్ 45 వర్స్ 7లో మనం చూసినప్పుడు, ఒక మాట అక్కడ మనం చూస్తాం. 45 7వ వచనంలో, నేను వెలుగును సృజించువాడను, అంధకారమును కలుగజేయవాడను, సమాధానకర్తను కీడును కలుగజేయవాడను నేనే, యెహోవాను నేనే, వీటన్నిటినీ కలుగజేయవాడను. చాలామంది అనుకుంటారు దేవుడు కృపామయుడు. కొంతమందికి ఒక అపోహ ఉంది, యెహోవా దేవుడే యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడు, యేసుక్రీస్తే వెళ్ళిపోయి మళ్ళీ పరిశుద్ధాత్ముడుగా వచ్చాడు, కాబట్టి ఒకే దేవుడు 3 డిఫరెంట్ అవతారాలు తీసుకున్నాడని చెప్పి కొంతమంది దుర్బోధకులు బోధిస్తున్నారు, కొంతమంది అమాయక ప్రజలు నమ్ముతూ ఉన్నారు. కాదండి, తండ్రి అయిన దేవుడు వేరు, కుమారుడైన యేసుక్రీస్తు వేరు. అందుకే ఆయన యోహాను 3:16లో ఉన్నటువంటి మాట, దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు అని తన కుమారుని పరిచయం చేశాడు. యేసు ప్రభువు పలుమార్లు మీరు నా పేరిట నా తండ్రిని ఏమని అడుగుదురో అవన్నీ మీకు లభించునని చెప్పన్నాడు. అంతేగాని తండ్రి నేను ఒకటే కాబట్టి మీరు నా తండ్రి పేరు తీసుకోకర్లేదు, నా పేరుని అడిగితే చాలు అని చెప్పి అనలేదు ఆయన. అలాగే వేరొక ఆదరణకర్తను నేను మీకు పంపించదును అని చెప్పాడు. కాబట్టి ముగ్గురు వేర్వేరు వ్యక్తులు, దే 3 ఆపరేట్ డిఫరెంట్లీ. కాకపోతే ఆది నుంచి ముగ్గురు కూడా పనిచేస్తూనే ఉన్నారు. ఈనాటి వరకు కూడా ముగ్గురి యొక్క ప్రాబల్యం మన జీవితంలో ఉన్నది. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మైనటువంటి దేవుడు. కనుక ఆ ముగ్గురు ఒకటే దేవుడు, ముగ్గురు వేర్వేరుగా పనిచేసేటువంటి వారు. అయితే ముగ్గురికి ఇండివిజువల్ ఐడెంటిటీ ఉంది, వ్యక్తిగతమైనటువంటి గుర్తింపు ఉన్నదనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలంటూ ఈ మాటని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ దేవుడే వెలుగును సృజించినటువంటి వాడు, అంధకారాన్ని కూడా కలుగజేశాడు. ఈ లోకంలో సమాధానానికి ఆయన కర్త. అలాగే ఎవడైనా సమాధానానికి వ్యతిరేకంగా బ్రతుకువాడైతే, యథేచ్ఛగా పాపం చేయవాడైతే వాడి మీదకి కీడు కూడా రప్పించగలిగినటువంటి వాడు కూడా ఆయనే అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంత బ్రతికి ఏ దేవుణ్ణైతే మనం పూజిస్తూ ఆరాధిస్తూ ఓ గొప్ప ప్రార్థనా పర్లమని, ఓ గొప్ప ఉపవాసాలంటూ, నోరు తెస్తే బైబిల్ వాక్యాలు వల్లిస్తూ, ఓ గొప్ప గొప్ప మీటింగ్లకు వెళ్తూ, మీ కూటాలకు వెళ్తూ, చర్చిలకు వెళ్తూ, వారమంతా కూడా వాక్యాలు వింటూ, బ్రతుకంతా కూడా పైకి భక్తిని పోసుకుంటున్నాం. లోపల ఎక్కడుంది భక్తి? నిజమైన భక్తి అంటే దేవుని మాటలు వినాలి. వింటున్నామా? దేవుని మాట విని, అది యవ్వనస్తులు కానివ్వండి, నడివయస్కులు కానీ, వృద్ధులు కానివ్వండి, చిన్న చిన్న విషయాల్లో తప్పిపోతున్నాం. మోషే పెద్ద విషయంలో తప్పిపోయాడండి, చిన్న విషయం. అటువంటి మోషేకే ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, భూమంతటిలోనే సాత్వికుడు అని బిరుదు పొందినటువంటి మోషేనే దేవుడు క్షమించినప్పుడు నిన్ను నన్ను ఉపేక్షిస్తాడంటారా ప్రేమైన వాళ్ళారా? కాబట్టి మనం భ్రమ పెట్టుకుంటూ మోసంలో బ్రతకడం ఎంతవరకు సమంజసం? చూడండి, చివరిగా 2 మాటలు చెప్పి ముగించేస్తాను. యెషయా 1లో 19-20 వచనాల్లో, ఐజాయా చాప్టర్ 1 వర్సెస్ 19 and 20, యెషయా 1:19-20లో, మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు, సమ్మతింపక తిరగబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అంటున్నాడు. దేవుని మాటలు విని లోబడి దాని ప్రకారం మనం బ్రతికినట్లయితే ఈ లోకంలో బ్రతుకున్నంత మట్టుకు సంతోషంగా, సుభిక్షంగా, ఆశీర్వాదకరంగా బ్రతుకుతాం. తిరగబడినట్లయితే పరలోకం నరకం తర్వాత సంగతి. బ్రతికుండగానే దేవుడు మనకి ఖచ్చితంగా ఈ లోకంలోనే మనకు ప్రతిఫలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. చాలామంది నేను కళ్ళారా చూశాను. చాలామంది అంటారు, ఎందుకు వీళ్ళు ఇంత దుర్మార్గత చేస్తున్నా, దేవుని పేరున వీళ్ళు ఉన్నట్టుగానే ఉంటూ మరోవైపు ఈ విధంగా బ్రతుకుతున్నా కానీ ఎందుకు దేవుడు వీళ్ళని చూసి కూడా ఏం చేయట్లేదు? ఉండమ్మా, ముందుంది క్రాకడైల్ ఫెస్టివల్, మొసళ్ళ పండుగ అని చెప్తాను. ఎందుకంటే ఒక టైం వస్తుంది దానికి. ఆ టైంలో దేవుడు ఈ లోకంలోనే, పరలోకం నరకం అనేది తర్వాత, అది సెకండ్ స్టేజ్. అది ఫస్ట్ ప్రైమరీ గిఫ్ట్ ఇక్కడే ఇచ్చేస్తాడు. మనం చేసేదానికి ప్రతిఫలం ఈ లోకంలోనే ఖచ్చితంగా అనుభవిస్తారు. కొందరు బ్రతుకులు ఎందుకు ఇంకా కూడా ఇప్పటికి కూడా ఆశీర్వాదకరంగా లేవు? ఎంత సంపాదించినా కానీ చిల్లులు పడ్డ సంచిలో వేసినట్టుగా, ఎంత భక్తిగా ఉన్నట్టు ప్రయత్నం చేసినా కానీ అప్పులు తీరక, అప్పుల మీద అప్పులు పెరిగిపోయి, వడ్డీల మీద వడ్డీలు, చక్రవడ్డీలు పెరిగిపోయి, కుటుంబాలు సమాధానం లేకుండా అనేకమైన కొత్త సమస్యలు ఉత్పన్నమవుతూ, అనారోగ్య పరిస్థితులు. ఎందుకు ఇవన్నీ అంటే, బికాజ్ గాడ్ కెనాట్ బీ మాక్డ్. వెన్ యూ డోంట్ లిసన్ టు హిమ్, హీ విల్ నాట్ లిసన్ టు యూ. నువ్వు ఆయన మాటలు విన్నప్పుడు నీ ప్రార్థనలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా, వినడాయన. దౌర్భాగ్యమైన బ్రతుకుంటూ ఆయన మాటలకు అవిధేయులుగా బ్రతుకుతూ ప్రభువా అని చెప్పి కన్నీరు గారిస్తే ఆయన వింటాడా? ఉపవాసం ఉండి నువ్వు కడుపు మార్చుకుంటే ఆయన కనికరిస్తాడా? చెప్పాలి ప్రియులారా, హీ విల్ నెవర్.
హీ విల్ నెవర్ లిసన్ టు అస్. నా మాటలు కాదు, బైబిలే చెప్తోంది. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలోనే అన్నాడు కదా, మీ పాపములు మీకును నాకు అడ్డుగా ఉన్నవి, మీ అతిక్రమములు, మీరు చేసే నీచమైన దుష్కార్యములే నా ముఖమును మీకు మరుగుపరిచేసే అంటాడు. అందుకనే నేను విననొల్లక, సహాయము చేయనొల్లక ఉన్నాను. ఎందుకు? మీరు నా మాటలు విననొల్లక ఉన్నారు కాబట్టి అతిక్రమాల్లో కొనసాగుతున్నారు. ప్రపంచంలో చాలామంది నీతిమంతులు కొనిపోబడుతున్నారు. 57వ అధ్యాయంలో విషయాలు అంటాడు కదా, నీతిమంతులు నశించుట చూచి ఎవరునూ దాన్ని మనస్సున పెట్టరు, భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు, కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవనికి నీ తోచదు. మన మధ్యన మన ప్రియుడు ఒకరు చనిపోయారు. ఇప్పుడు చాలామంది బాధపడ్డాం, ఎందుకు ఇంత చిన్న వయసులో చనిపోయాడు ఏంటి అని. నీతిమంతులు కీడు చూడకుండా కొనిపోబడుతున్నారు. మనం బ్రతుకున్నామంటే ఏదో పెద్ద నీతిమంతులం కాదండి. ఇంకా ఇప్పటికైనా బ్రతుకులు మార్చుకోకపోతే దీర్ఘాయుష్మంతులగుట అంటే ఒకానొక కాలంలో అది ఆశీర్వాదం. ఈ దౌర్భాగ్యకరమైన దినములలో దీర్ఘాయుష్మంతులే 100 సంవత్సరాలు బ్రతకడం అంటే దాన్ని మించినటువంటి నరకం ఇంకొకటి లేదు. ఎందుకంటే కీడు వెంబడి కీడు చూడాలి. కాబట్టి భక్తులు కొనిపోబడుతున్నారు, అది మనస్సున పెట్టాలి. 57వ అధ్యాయం మీరు తర్వాత చదువుకోండి. అది మనస్సున పెట్టాలి. ఎందుకు వాళ్ళు వెళ్ళిపోతున్నారు, మనం ఎందుకు బ్రతికి ఉన్నామంటే, నాట్ బికాస్ దే హ్యావ్ డన్ సంథింగ్ రాంగ్. వాళ్ళ విషయంలో ఎవరేదో పొరపాటు చేశారు, వాళ్ళు పొరపాటు చేశారు, ఇవన్నీ సెకండరీ థింగ్స్. ప్రైమరీ థింగ్ ఇస్ నీతిమంతులు, రైచస్ పీపుల్ ఆర్ బీయింగ్ టేకెన్ అవే సో దాట్ దే డు నాట్ గెట్ టు ఎక్స్పీరియన్స్ ఈవిల్ ఇన్ దిస్ వరల్డ్. ప్రపంచంలో జరగబోయే కీడు నుంచి వారిని దేవుడు తప్పిస్తూ ఉంటున్నాడు. చివరిగా 1వ యోహాను 2వ అధ్యాయం 15 నుంచి 17 వచనాలు చదువుకొని మనం ముగించుకుందాం. 1 యోహాను 2వ అధ్యాయము 15 నుంచి 17 వచనాలు చదవమ్మా. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. రేకాబీయుల సంతానము ఎక్కడ నిల్చుందండి? ఎలా నిల్చుంది? నిరంతరము యెహోవా సన్నిధిని నిలబడింది. ఎందుకట? దేవుని మాటలు కూడా కాదు, వాళ్ళ పూర్వీకులు నేర్పిన మంచి మాటలు వాళ్ళు అనుకరించి జీవితకాలం అంతా దాన్ని విడిచిపోలేదు, తొలగిపోలేదు. అయితే దేవుడు అనేకమైన మంచి మాటలతో నిన్ను నన్ను హెచ్చరిస్తున్నా కానీ ఈ లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తూ, లోకస్తులను ప్రేమిస్తూ, లోక సంబంధమైనటువంటి వారిని ప్రేమిస్తూ, ఈరోజు ఒకరితో ప్రేమగా ఉంటాం, రేపటి దినాన వాళ్ళ మీద కాంట్రించి ఉమ్ముతాం, మరొకరు పోయి హత్తుకుంటాం. మళ్ళీ వాళ్ళతో చిన్న సమస్య వస్తే వాళ్ళ నుంచి ఇంకోరు వెళ్ళిపోతాం. మారుతూ కోతి కొమ్మచ్చి ఆడుతుంటాం అనమాట. అలాగా మారి లాస్ట్కి మాడి మసి అయిపోయే బతుకులుగా మారిపోతాయి. లోకమును దాని ఆశలు గతించిపోవును, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం ఇవన్నీ కూడా గతించిపోతాయి. అయితే తండ్రి అయిన దేవుని చిత్తం నెరవేర్చేటువంటి వాడు మాత్రము నిరంతరము నిలిచి ఉంటాడు. ఎక్కడ? ఈ లోకంలో తిష్ట వేసుకొని కాదు, పరలోకమందు ఆయన సన్నిధిలో ఒక దినాన మనం ఉంటాం. ఆయన సన్నిధిని మనం ఉండాలంటే ఈ లోకంలో మనం నడవడి సరి చేసుకోవాలి, ఆయన మాట వినగలగాలి, వాటి ప్రకారం చేయగలగాలి, దానికి లోబడి ఉండాలని దేవుని మాటలు మనం హెచ్చరిస్తుంటున్నాయి. తలలు వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. పలుమార్లు మీ జీవ గ్రంథంలో నుంచి సజీవమైన వాక్కువై మీరే మాతో మాట్లాడినను, హెచ్చరించినను, ఎన్నో సందర్భాల్లో ఎన్నో విధాల మా జీవితాలు మార్చడానికి మీరు ప్రయత్నం చేసినాను. మేము నీ మాటలకు చెవి ఒగ్గక, విననొల్లక మా ఇష్టానుసారంగా బ్రతుకుతూ వచ్చాం ప్రభువా. మోషే అంటే నమ్మకమైన వాడే, మోషే అంతటి సాత్వికుడే ఒకే ఒక చిన్న విషయంలో ఆజ్ఞాతిక్రమం చేయటం వలన తను తీసుకువెళ్ళినటువంటి ప్రజల్లో అనేకులు వాగ్దాన దేశంలోకి ప్రవేశించారేమో కానీ వాళ్ళని నడిపించినటువంటి సమర్థవంతమైన సాత్వికుడైన మంచి నాయకుడు, ముఖాముఖి నీవు సంభాషించినటువంటి వాడు, నీ యొక్క వెనకటి భాగం అతనికి చూపించినటువంటి వాడు, నీ మహిమను కనబరిచిన వాడు, అటువంటి మోషేను సైతం నువ్వు ఉపేక్షించక నాయనా నెబో పర్వతం మీదనే మోయాబు దేశమందులోనే ప్రభా తన యొక్క మృత్యువును నా ప్రభా తన మీదకి తెచ్చావు. ఈ లోకంలో బ్రతుకుతున్నటువంటి మేము మోషే కంటే గొప్పవారమా, శ్రేష్ఠులమా? మా ఇష్టానుసారంగా నీ ఆజ్ఞలు విడిచి బ్రతుకుతూ తిరుగుబాటు చేస్తూ నీ తీర్పు తప్పించుకోగలమా అనే ప్రశ్న మాకేశావు. జ్ఞానం కలిగినటువంటి వారు తమ జీవితాలు సరి చేసుకుంటారు,
బుద్ధిహీనులు ఇంకను వక్రమార్గాన్ని నా ప్రభా వాళ్ళు నిల్చుని ఆ వక్రమార్గాన్ని బట్టి నా తండ్రి నీ నుండి తొలగిపోగా వారుగా ఉంటున్నారు. ఉదయకాంన మీరు మాట్లాడిన ప్రతి మాట మేము కేవలం చెవినగాక మా మనస్సున పెట్టి నీ అందలి భయము చేత ప్రతిరోజు కూడా మా నడవడి సరిచేసుకుని మా నోటి మాట చేత, మా హృదయ తలంపు చేత, కంటి చూపు చేత, శరీర క్రియల చేత ఎక్కడ కూడా నైనా నీకు ఆయాసము పుట్టించక, నీకు వ్యతిరేకంగా ప్రవర్తించక, నీ మార్గంలో నడుస్తూ నీ చిత్తము నెరవేర్చుచు ప్రభువా నిన్ను పిలుచుటకు యోగ్యులుగా బ్రతికే కృపను మాకు దయచేయమని, విత్తబడిన వాక్యము మా జీవితాల్లో ఫలింపచేయమని యేసు నామములో ప్రార్థన చేసి స్తుతించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్.